ఆదేశం ఇచ్చారు. నీవు భూమండలం మీదకి వెళ్ళాలి. వెళ్ళి అదిగో ఆ దేవకీదేవి కడుపులో పెరుగుతున్నటువంటివి 7వ గర్భమునకు చెందినటువంటి శిశువుని ఆ పిండాన్ని ఆకర్షించి బయటికి తీసేసి వసుదేవుని యొక్క వేరొక భార్య రోహిణి నందవ్రజంలో నందుడితో పాటుగా యశోదతో పాటుగా ఉంటోంది. ఎందుకంటే వసుదేవుడు నందుడు ఇద్దరు మంచి స్నేహితులు. వసుదేవుడికి స్నేహితుడు కనుక నందుని ఇంట్లో ఉంది ఆవిడ. మహా ఉత్తమురాలు, గొప్ప పతివ్రత. ఆ రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టు. గర్భసంకర్షణము చేత అక్కడ పుడతాడు పిల్లవాడు. అలా గర్భసంకర్షణము చేత పుట్టినటువంటి పిల్లవాడెవరో ఆయన ఆదిశేషుడు అలా వస్తాడు. ఎందుకని? భూభారము పెరిగిపోతే భూదేవి బ్రహ్మగారికి మొరపెట్టుకుంది. అందరూ పాపం చేసేవాళ్లే, ఎవరు వేదం చెప్పినట్టుగా బతుకుతున్న వాళ్ళు లేరు. భూదేవికి బరువు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? భూదేవికి బరువు అంటే ఏదో తూకంలో పెట్టి చూస్తే ఎక్కువ బరువు అవడం కాదు. ఎంతమందినైనా ఆవిడ భరిస్తుంది. కానీ వేద విరుద్ధంగా బతుకుతూ ఈశ్వరుడిచ్చిన దాన్ని అనుభవిస్తూ ఈశ్వరుణ్ణి నిందిస్తూ బతికేటటువంటి జనులు ఎక్కువైపోతే ఆవిడ భరించలేదు. కాబట్టి అప్పుడు ఆవిడ బ్రహ్మగారికి చెప్పింది. బ్రహ్మగారు ఈ విషయం శ్రీ మహావిష్ణువుకి చెప్దామని ధ్యానంలో కూర్చుని ధ్యానంలో విష్ణుమూర్తిని బాగా పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయనకి ధ్యానములోనే వాక్కు వినపడింది. ఓ బ్రహ్మ, నేను అవతార స్వీకారం చేస్తాను. నేను దేవకీదేవి కడుపున 8వ కడుపున పిల్లవాడిగా వస్తాను. నేను వచ్చే లోపల దేవతలందరూ కూడా తమ తమ అంశలతో యాదవులుగా పుట్టాలి. కాబట్టి అలా పుట్టమని నిర్దేశించు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు 8వ గర్భంలో వచ్చేటటువంటి కృష్ణ పరమాత్మకి తోడుగా ఉండడానికి ఆదిశేషుడు అన్నగారిగా వచ్చాడు. కాబట్టి ఆయన రోహిణీ గర్భంలోంచి పుట్టాలి. ఇది శ్రీమన్నారాయణుని యొక్క శాసనం. కాబట్టి ఈ యోగమాయ శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశము మేరకు కారాగారములో ఉన్నటువంటి వసుదేవుని యొక్క భార్య అయిన దేవకీదేవి కడుపులో పెరుగుతున్నటువంటి పిండాన్ని బయటికి లాగి ఆ పిండాన్ని పట్టుకెళ్ళి నందవ్రజంలో ఉన్నటువంటి రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టింది. అందరూ అనుకున్నారు దేవకీదేవికి గర్భస్రావమైపోయింది అనుకున్నారు 7వ మాట. కానీ ఆ పిండము రోహిణీదేవి యొక్క కడుపులోకి ప్రవేశపెట్టబడింది. అందుకని ఆ పిల్లవాడికి బలము మిగుల కలుగ బలభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిటి గనుడు సుతుడు. ఆ పిల్లవాడికి బలరాముడు అన్న పేరు రావడానికి కారణం అది. బలము మిగుల కలుగ బలభద్రుడని, చాలా బలవంతుడు కనుక బలభద్రుడు అని పేరు. రమణుడకుట చేసి రాముడనియు, ఆయన్ని చూసేటప్పటికి లోకమంతా సంతోషిస్తుంది కాబట్టి రాముడు అని పేరు వచ్చింది. గర్భ సంకర్షణం వల్ల పుట్టాడు కాబట్టి సంకర్షణుడు అని పేరు వచ్చింది. ఆ పేర్లు రావడానికి కారణం ఆ పిల్లవాని యొక్క స్వరూపాన్ని పెట్టారయ్యా అని పోతన గారు బలము మిగుల కలుగ బలభద్రుడనిలో ఒక రమణుడకుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిటి ఘనుడు సుతుడు. ఆ బలరాముడనేటటువంటి వాడు 7వ గర్భంలో రోహిణీదేవికి అక్కడ పుట్టాడు. ఇప్పుడు 8వ గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించాలి. శ్రీమన్నారాయణుడు స్వయంగా ఆవిర్భవించాలి. ఇప్పుడు ఆయన యోగమాయని పిలిచి ఒక మాట చెప్పారు. అందుకే నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులకు పుట్టి ఇద్దరు అన్నా చెల్లెళ్ళుగా ఒకే రోజు ఒకే కాలంలో పుట్టి ఒకేలా పెరిగినటువంటి వాళ్ళు. ఆయన యోగమాయని పిలిచి ఒక శాసనం చేశాడు. నువ్వు వెళ్ళి అదిగో అక్కడ నందవ్రజంలో ఉన్నటువంటి నందుని భార్య అయిన యశోద కడుపున ఆడపిల్లగా జన్మించు. నువ్వు ఎంత మాయని ప్రసరించాలంటే పుట్టగానే నందవ్రజమంతా కూడా ఒక మైకం ఆవహించాలి. ఎవ్వరికీ తెలివి ఉండకూడదు, అందరూ నిద్రపోవాలి. నేను ఇక్కడ దేవకీదేవికి 8వ గర్భంలో పుడతాను. నేను పుట్టినప్పుడు అంతే. మొత్తం మధురానగరం అంతా మాయ కమ్ముతాను. అందరూ నిద్రపోతారు. అందరూ నిద్రపోయిన తరువాత నేను పుడతాను. వసుదేవుడు నన్ను తీసుకుని యమునా నదిని దాటి వచ్చి అక్కడ ఉన్నటువంటి నందుని భార్య అయిన యశోద యొక్క పాన్పు మీద నన్ను పడుకోబెట్టి ఆ యశోదకు పుట్టినటువంటి ఆడపిల్లని తీసుకుని మళ్ళీ యమున దాటి మధురానగరంలోకి వెళ్ళిపోయి కారాగారంలోకి వెళ్ళిపోతాడు. ఆ కారాగారంలోకి వెళ్ళిపోయిన తర్వాత కంసుడు లేవాలి. కాబట్టి ఇలా కథ నడిచేటట్టుగా నువ్వు జాగ్రత్తగా చూడు. అప్పుడు ఆ యోగమాయ బయలుదేరి
నందుని యొక్క భార్య అయిన యశోద కడుపులోకి ప్రవేశించింది నందవ్రజం. నందవ్రజానికి మధురకి మధ్యలో యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ యమునా నదికి ఇటువైపు నందవ్రజం, యమునా నదికి ఇటువైపు మధుర. మధురని కంసుడు పరిపాలిస్తాడు, నందవ్రజానికి నందుడు అధిపతిగా ఉంటాడు. నందుడు అంటేనే ఆనందము, నందయతి ఇతి నంద. ఎప్పుడూ ఆనందపడేవారెవరో ఆయనే నందుడు, అంటే భగవద్భక్తి కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఈవిడ్ని కారాగారంలో ఉంచాడు కదండి. విష్ణు తేజస్సు మొట్టమొదట వసుదేవుణ్ణి ఆవహించింది. ఆ ఆవహింపబడినటువంటి విష్ణు తేజస్సు ఆ దేవకీదేవి యందు ప్రవేశించింది ఒకనాటి రాత్రి. ఎప్పుడైతే విష్ణు తేజస్సు ఆమెలోనికి ప్రవేశించి పిండంగా రూపుదిద్దుకుంటోందో ఆవిడలో చాలా గొప్ప కాంతి ఒకటి బయలుదేరింది. ఇక్కడ ఆవిడ కాంతితో వెలిగిపోతోంది, బయట కంసుడు భయంతో హడిలిపోతున్నాడు. ఎందుకని అంటే అష్టమ గర్భం. ఇప్పుడు ఈ గర్భంలో పుట్టేటటువంటి సంతానం ఎవరున్నారో వారే తన మృత్యువునకు కారణము అని తన నమ్మకం. కాబట్టి భయపడుతున్నాడు. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ వెనక్కి రండి. అశరీరవాణికి అది పలికింది 8వ గర్భానికి చనిపోతాడని. 8వ గర్భానికి చనిపోతాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే కంసుడు కాలనేమి వీళ్ళిద్దరూ గత జన్మలలో కాలనేమి, ఈ జన్మలో కంసుడు. కంసుడు కాలనేమి ఈ ఇద్దరి యొక్క యథార్థ స్వరూపం ఏమిటంటే మనస్సు. మనస్సు ఏం చేస్తుందంటే ఎప్పుడు కోర్కెలని ప్రతిపాదన చేస్తూ వెడుతూ ఉంటుంది. అది సంకల్ప వికల్ప సంఘాతము. అందుకే మనసు ఎప్పుడు కనపడదు. ఏమండి నా కంటిలో రెటీనా చూపించండి అంటే చూపిస్తారు, నా గుండె ఎలా ఉందో చూపించండి అంటే చూపిస్తారు, నా కంఠం ఎలా ఉందో చూపించండి అంటే చూపిస్తారు. ఒకప్పుడు నేను ఒక ఊళ్ళో ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే అక్కడ నాకు వాళ్ళు ఏ నూనెతో తయారు చేసిన పదార్థాలు పెట్టారో తెలియదు. నేను వారం రోజులు చెప్పిన తర్వాత నా కంఠం పోయింది పూర్తిగా. అసలు నాకు ఇంకా అదేంటి నా భార్యని పిలవడానికి కూడా ఇక నాకు కంఠం రాలేదు, పూర్తిగా పూడిపోయింది కంఠం. పూడిపోతే అప్పుడు నేను ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఎందుచేతనో కంఠం రావట్లేదండి అని. ఎంత దారుణం అంటే ఆయనకి నేను చెప్పింది అర్థం కాకపోతే రాయవలసి వచ్చింది. ఆయన నా కంఠాన్ని ఒక యంత్రం పెట్టి చూస్తూ నాకు చూపించారు. అంటే ఇలా నోట్లోకి ఒక పుల్ల లాంటిది ఏదో పెట్టి అది కనపడుతుంటే చూపించారు. చూశారా కోటేశ్వరరావు మీ కంఠాన్ని చూసుకోండి, మీగడ తొరకలు పట్టేసినట్టు ఎన్ని పట్టేశాయో చూడండి. మీరు మీ కంఠాన్ని ఆధారం చేసుకుని ప్రవచనం చేస్తారు. కాబట్టే మీకు పెట్టే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకొని వాళ్ళ దగ్గరికి ప్రవచనానికి మీరు ఇంకెప్పుడు వెళ్ళకండి. ఎందుచేతన అంటే తగిన తైలం వాడకపోతే, సరి అయిన తైలం వాడకపోతే కంఠం ఎగిరిపోతుంది. ఎన్ని తొరకలు పట్టేసిందో చూడండి. అదంతా కరగాలి ఇప్పుడని ఆయన ఔషధులు ఇచ్చిన తరువాత వారం రోజులకో ఎప్పటికో మళ్ళీ నా కంఠం నాకు వచ్చింది. అందుకని కంఠాన్ని చూసుకోవచ్చు, మన కంఠాన్ని మన గుండెని మనం చూసుకోవచ్చు. నా మనసుని చూపించండి అన్నారు అనుకోండి, మీకు కనపడదు మీ మనసు. కానీ అదే అసలు మొత్తం శరీరాన్నంతటిని నిర్వహిస్తుంది. ఇలా నిర్వహించేటటువంటి మనసే కోర్కెల రూపంలో గతించిపోతున్న దాన్ని తెలియనివ్వదు. అందుకే జీవితం అనగా ఏమి అంటే కోరిన కోర్కెలు తీరడం వల్ల కలిగిన సుఖము, తీరకపోవడము వల్ల కలిగిన దుఃఖము, ఈ రెండింటినీ కలిపేస్తే జీవితం అయిపోతుంది. ఏదో పుట్టాను, చదువుకోవాలనిపించింది, చదువుకున్నాను, గ్రాడ్యుయేషన్ చేయాలి, పట్టభద్రుణ్ణి అయ్యాను, పీజీ చేయాలనిపించింది, ఏదో చేశాను, ఏదో ప్రభుత్వోద్యోగం వచ్చింది, ఇలా ఉండే భార్య కావాలి వచ్చింది, ఓ కొడుకు పుడితే బాగుండు పుట్టాడు, ఓ కూతురు పుడితే బాగుండు పుట్టింది. నా వయసు ఎంత వచ్చింది? 25 ఏళ్ళు దాటిపోయినా. ఈ కోర్కెలు తీరడంలో 25 ఏళ్ళు అయిపోయింది. ఈలోగా కొడుకు బాగా చదువుకుంటే బాగుండు చదువుకున్నాడు, వాడు ఇంజనీర్ అయితే బాగుండు అయిపోయాడు. కూతురికి మంచి సంబంధం వస్తే బాగుండు వచ్చేసింది. కూతురికి అద్భుతంగా నేను చక్కగా శాస్త్రీయంగా పెళ్లి చేయగలిగితే బాగుండు చేసేసాను. ఎన్నేళ్ళు వచ్చాయి? 50. ఇప్పుడు ఓ మనవడు పుడితే బాగుండు, ఆ మనవడు గుక్క తిప్పుకోకుండా గజేంద్ర మోక్షంలో పద్యాలు చెప్తే బాగుండు చెప్తాడు. 70. నీకేమిటి వచ్చింది? అయిపోయింది జీవితం. నువ్వేమైనా చేశావా? ఈశ్వరుడి గురించి నీ గురించి ఏమైనా చేసుకున్నది ఉందా? జీవుడి గురించి. యోగిని మాతని ఆవిడ ఒకప్పుడు ఒక మాట చెప్తుండేవారు.
రేపు నువ్వు విశాఖపట్నం వెడదాము అనుకుంటే ఒక టికెట్ సిద్ధం చేసుకుంటే వెడతావో వెళ్ళవో నమ్మకం లేదు. కానీ ఇందులోకి వచ్చినప్పుడే మళ్ళీ ఇందులోంచి దిగిపోవలసినటువంటి టికెట్ రిజర్వ్ అయిపోయిందిరా నాయనా. కాబట్టి దీని కొరకు చేసుకునేవి చేసుకో, నీ కొరకు చేసుకునేవి కొన్ని ఉన్నాయి జీవుడి కోసం, అవి చేసుకోరా. ఈ జన్మలో భార్యాబిడ్డలకు పెడుతున్నావు బాగానే ఉంది, వచ్చే జన్మలో కూడా భార్యాబిడ్డలు ఉంటారుగా, మోక్షానికి వెళ్ళిపోతామని నమ్మకం ఏం లేదుగా. మరి అప్పుడు భార్యాబిడ్డలు ఉంటారు, అప్పుడు నువ్వు ఉంటావు, అప్పుడు నువ్వు తినాలిగా. అప్పుడు తినాలంటే ఇలా యాచించి తినవలసిన అవసరం లేకుండా ఇలా పెట్టి తినాలి అంటే, ఇలా పెట్టి తినడానికి ఇలా పెట్టిన వాడివైతే కదా పెట్టి తినడం. ఇలా ఎప్పుడూ ఎవడికి పెట్టిన వాడికి ఇలా చాచి తినడం తప్ప పెట్టి తినే అధికారం ఎక్కడ వస్తుందిరా? నీ జీవుడి కోసం నువ్వు చేసుకోరా నాయనా అంటుండేవారు ఆవిడ. అలాగా కోర్కెలే కంసుడు, కోర్కెలే కామమే. కామము అంటే నేనేదో దాన్ని వేరొక సందర్భంగా ప్రయోగించాను అనుకోకండి. కామం అంటే కోరికని నా ఉద్దేశ్యం. కామమే కంసుడు, కామమే కాలనేమి. నేమి అంటే ఇరుసు. కాలం ఎప్పుడు కదులుతుంది, కదిలి వెళ్ళిపోతుంటుంది, కాలం ఆగదు. వెళ్ళిపోయే కాలానికి ఇరుసు ఏమిటి? కోరికే, ఎప్పుడూ కోరికే. ఏమి పోని భగవత్ సంబంధం మనవడు మనవరాలు ఈ కోరిక లేకపోతే 9 అయితే పలహారం తిందాం, 1 గంట అయితే భోజనం చేద్దాం, 5 గంటలు అయితే 2 బిస్కెట్లు తిందాం, రాత్రి 9 అయితే మళ్ళీ పలహారం చేద్దాం. ఎందుకు ఇవన్నీ? ఎక్కడికి వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు? పడిపోతానేమోనండి అంటాడు. పోని పడిపోవని చెప్పి ఇలా తింటూ కూర్చుంటే ఉండిపోతావా? ఉండిపోడు. ఇది కాలనేమి. కాలనేమియే కంసుడిగా వచ్చాడు. కాబట్టి ఈ కంసుడు మన జీవితానికి భద్రతనిచ్చేవాడు కాడు. లౌకికమైనటువంటి కోర్కెల వైపుకి అదే పనిగా తిప్పి ఆయన నడిపినంత కాలం అభ్యున్నతి రాదు. కాబట్టి ఈ కాలనేమి ఈ కంసుడు ఎప్పుడు అసలు మటుమాయమవుతాడు? 8వ గర్భం దేవకీ వసుదేవులకు వస్తే మాయమవుతాడు. 8వ గర్భము అంటే సాధనా ప్రక్రియ యందు అష్టాంగ యోగంలో 8వ మెట్టు సమాధి. సమాధి ఎందుక మనసు ఉండదు, లయమైపోతుంది ఆత్మలో, ఆత్మగా నిలబడతాడు. అందుకని నీవు ఆత్మగా నిలబడిన నాడు కంసుడు ఉండడు. అశరీరవాణి అంటే వేదం. వేదమునకు శరీరం ఉండదు, అది ఈశ్వర ప్రోక్తము, అపౌరుషేయము. వేదం చెప్పిందయా ఈ విషయాన్ని. ఉపనిషద్ రహస్యాలని 10వ స్కంధము ఆవిష్కరిస్తోంది అని గుర్తు. కాబట్టి ఇదిగో, కాబట్టి ఇప్పుడు ఆయన భయపడుతున్నాడు. కంసుడు ఈశ్వరుడికి ఎందుకు భయపడతాడు అంటే, ఈశ్వరావిర్భావము లోపల జరిగితే ఇక తనకి అస్తిత్వం లేదు. ఇన్ని కోట్ల జన్మల నుంచి ఆధిపత్యం వహిస్తున్న వాడి ఉద్యోగం ఊడిపోతుంది, తనేమిటో తెలిసిపోతుంది అవతల వాడికి. అందుకని ఈశ్వరుని యొక్క ఆవిర్భావము లోపల జరగకుండా అడ్డు పెడుతూ ఉంటాడు. అందుకే పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటారు. వింటున్నంతసేపు అమ్మమ్మ అదుపు చెయ్యాలనిపిస్తుంది. బయటికి వెళ్ళగానే మభ్యపెట్టేస్తాడు. వాడికి ఏముంది, అలా చెప్తాడు, ఏదో వచ్చాడు కాబట్టి వదిలేయవన్నీ అంటాడంతే. కాబట్టి అదిగో ఆ కంసుడు ఎక్కడ అష్టమ గర్భంలో కృష్ణుడు పుట్టేస్తున్నాడో అని భయపడిపోతున్నాడు. ఆవిడ కడుపులోకి విష్ణు తేజస్సుని స్వీకరించింది. ఇప్పుడు కృష్ణుడు పెరిగిపోతున్నాడు. ఆపగలిగాడా ఏమైనా ఈ పరిణామాల్ని? ఏవీ ఆపలేడు. కానీ అజ్ఞానం ఏమిటంటే, నేను చచ్చిపోకూడదు, నేను చచ్చిపోకూడదు, నేను చచ్చిపోకూడదు. నే చచ్చిపోకూడదు అన్న మాటలో ఉన్న సత్యం వైపుకి కానీ కొంచెం తిరిగాడు అనుకోండి, అంతే, జ్ఞాని అయిపోయినట్లు లెక్క. నే చచ్చిపోకూడదు అన్న మాట అనవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా అండి, నేను బ్రహ్మచారిగా ఉన్నాను, నాకు పెళ్ళైపోయింది. ఇప్పుడు నేను గృహస్థునైతే, ఇప్పుడు ఏమంటే టిఫిన్ తిన్నానని మర్చిపోయానని మళ్ళీ తిన్నాను అనుకోండి, తప్పులేదు. నేను బ్రహ్మచారిగా ఉండి 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 నాకు పెళ్ళయింది అనుకోండి, 23వ ఏటో 24వ ఏటో, పెళ్ళైన వారం రోజులకి ఎవరో వచ్చి, కోటేశ్వరారు మీకు మంచి సంబంధం తీసుకొచ్చామండి అన్నారు అనుకోండి. అంటే నేను పెళ్లి చూపులకి వెళ్ళి ఎవరో చూసి, అదేంటయ్యా కిందటి వారం పెళ్ళయింది కదంటే మర్చిపోయానండి అన్నట్లు ఏమనుకోకండి అంటే బాగుంటుందా? ఒకసారి గృహస్థు అయిన తర్వాత ఇక నువ్వు బ్రహ్మచారివి కావు అని జీవితాంతం గుర్తుంటుంది. నీకు ఒకసారి ప్రమోషన్ వచ్చేసాక ఇక నేను క్లర్క్ని కాను, ఆఫీసర్ని అని గుర్తుండిపోతుంది. అలాగే మనిషి కూడా ఏమిటి అంటే, నేను చచ్చిపోవడం అంటే ఇది చచ్చిపోకుండా ఉండడం కాదు, ఆత్మ చచ్చిపోకుండా ఉండడం, దానికి అసలు చావే లేదు. కాబట్టి నేను చచ్చిపోయేవాడను కాను, ఆత్మగా నేను ఎప్పుడూ ఉంటాను. దేనికి బెంగ? ఇది చచ్చిపోకుండా ఉండకూడదని కోరకూడదు, దీనికి